మీరు ఇక్కడ ఏంటి ఆటోకి మేనేజర్ అండి, సిటీ హెడ్. ఓకే. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే ఇంకా పై లెవెల్కి కావచ్చు, పై స్థాయికి తీసుకెళ్ళింది మీరేనా? అవునండి, పైకి వెళ్ళి తీసుకెళ్ళండి నేనండి. ఇప్పుడు వీళ్ళ డిమాండ్స్ ఏమేమి చెప్పారు మీకు? అదొకసారి చెప్పండి. సో రేట్ కార్డు పెంచమని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. సో క్యాన్సిలేషన్ ఇన్సెంటివ్ మాకు 50 రూపీస్ పర్ కిలో, 50 రూపీస్ కావాలని చెప్పేసి మినిమం ఒకటి డిమాండ్ ఉంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనకు ఉన్నాయి ప్రజెంట్. సో అది ఫుల్ఫిల్డ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ ఒకటి ఉంది మెయిన్గా. సో దాంతోపాటు కిలోమీటర్ రేట్ కార్డు పెంచమని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇదైతే మెయిన్గా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి సిటీలో అని చెప్పేసి. సో అంటే ఇన్ని రోజులు దాదాపుగా మేము ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం అది కూడా చెప్పండి సార్. సో దీనికోసం ఏదైతే మనకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగాయో ఈ టైంలో డ్రైవర్స్ కోసం అని చెప్పి మన ఆటో ప్రియారిటీ అని చెప్పేసి ఇంతకుముందు ఏ సర్వీస్లో కూడా లేదు, ఏ ప్లాట్ఫామ్లో కూడా లేదు. మనం ఎస్పెషల్ లాంచ్ చేస్తాం 15 రూపీస్ సిటీ రేట్ కంటే ఎక్కువ ఉన్న రేట్ కార్డు సర్వీస్ కూడా లాంచ్ చేస్తాం. దాంతోపాటు ఎల్పీజీ వాళ్ళకి ఇష్యూ అవుతుందని చెప్పేసి మేము ఎల్పీజీ వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా మనం రన్ చేస్తాము. సో ఇవన్నీ మేము చేస్తాము. ఓకే, చేస్తాము అని చెప్పుకోవడం కంటే మన డ్రైవర్స్కి కనిపిస్తే బెటర్ మనం. ఓకే, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో అది కాకుండా వీళ్ళంటే నార్మల్గా రేట్ కార్డ్, సిటీ రేట్ కార్డే పెంచాలి అనేది ఒకటి డిమాండ్ అయితే ప్రాపర్గా ఉంది మెయిన్గా. సో అది మాత్రమే కంపల్సరీ హైయర్ అథారిటీకి మేము ఎస్కలేట్ చేస్తాము. సో యాజ్ సన్ పాసిబుల్ మేము వాళ్ళకి ఈ సాల్వ్ అయ్యేలా మేము చూస్తామండి. నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు మేడం. మేము సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాం మేడం. ప్రతిసారి వచ్చి ఇక్కడ లెటర్లు ఇస్తూనే ఉన్నాం. ఆ ఇచ్చే లెటర్లు డస్ట్బిన్లో పెడుతురా తెలియదు, కుప్పలాగా కట్టి పెడుతురా తెలియదు. కానీ ఇస్తున్నారంట కదా, మరి మీరు ఎందుకని పై? నేను అదే చెప్తాను, లెటర్ ఇచ్చిన కాబట్టి దానివల్ల మేము ఈ 15 రూపీస్ పర్ కిలోమీటర్ అనే సర్వీస్ తీసుకొచ్చాము, ఆటో ప్రియాట్ అని చెప్పేసి ఇన్సెంటివ్స్ పెట్టాము. మెయిన్గా ఫ్యూయల్ ఛార్జెస్ టైంలోనే పెంచినప్పుడు వచ్చారు. దానికోసం ఎస్పెషల్లీ మేము ఇన్సెంటివ్స్ లాంచ్ చేస్తాము. ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్ కన్సిడర్ చేసి మేము లాంచ్ చేస్తాము. ఇది ఏందో కంపెనీ నార్మల్గా డిసిషన్ కాదు. ఏదైతే ప్రాపర్గా డ్రైవర్స్ నుంచి డిమాండ్స్ ఉన్నావో ఆ డిమాండ్ని కన్సిడర్ చేస్తే మేము ఈ సర్వీస్ అనేది లాంచ్ చేస్తాము. ఆ కిలోమీటర్ రేట్ అనేది పెంచాము. డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటున్నారా మరి? సో ఒప్పుకుంటామంటే ఇప్పుడు నేను హైయర్ అథారిటీకి పంపిస్తానండి. పంపించిన దాంట్లో ఏదైతే మనం ఇప్పుడు ఇమీడియట్ చేయగలిగాము, ఏం చేయగలిగాము అదే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకొని ఇది నేను చేస్తాను అని కమిట్మెంట్ ఇవ్వలేను. ఏదైతే మనం చేయగలుగుతామో వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను. చేయను అని చెప్పేసి అది ఏది ఉండదు, బట్ అట్లీస్ట్ ట్రై చేయాలి. అంటే మీ పై అథారిటీ వాళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళు పడుతున్నటువంటి బాధలు మీద కావచ్చు, అయితే వీళ్ళు లెటర్లు కూడా ఇవి ఇస్తున్నామని చెప్తున్నారు దాదాపు 2-3 నెలల నుంచి. అది మీ పై వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి, మరి అది మీ పై వాళ్ళకి ఇంకా తెలియదు. అది వెళ్ళినాయి కాబట్టి మేము చెప్తున్నది. అది 15 రూపీస్ పర్ కిలోమీటర్ లాంచ్ చేసిన సర్వీసులు, ఇన్సెంటివ్స్లు అన్నీ పై వాళ్ళకి వెళ్తేనే వాళ్ళు సజెస్ట్ చేసింది మేము ఇంప్లిమెంట్ చేసాం ఇక్కడ. సో అంతే. ఇంకొకటి, మేము ఒక కొత్త ఆటో కొనుక్కోవాలని అంటే 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఉన్నది. మేము గవర్నమెంట్ ట్యాక్సీ కట్టుకుంటా, మేము డీడీ కట్టుకుంటా, అన్నీ వేసుకుంటాం, మేము ఆటో కొనుక్కుంటాం. బైక్ ట్యాక్సీ వాళ్ళకు ఏ ట్యాక్సీ కట్టి మీరు అటాచ్మెంట్ చేసుకుంటున్నారు అది అడగండి మేడం. సో బైక్ ట్యాక్సీ గురించి నేను ఆటో డిపార్ట్మెంట్ చెప్పండి. సో బైక్ ట్యాక్సీ వీళ్ళు లాస్ట్ వీకే వచ్చారండి, ఒక 2 వీక్స్ బ్యాక్ అని కూడా సంథింగ్ వచ్చారు. వీళ్ళకు బైక్ ట్యాక్సీ గురించి ఏ అయితే ప్రాపర్ వాళ్ళకి అథారిటీస్ ఉన్నాయి ఒక లాంచ్ చేయడానికి, అవన్నీ ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు ఒక టైం లైన్ ఇచ్చారు దానికి. సో మా లీగల్ టీమ్కి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇట్లా వచ్చారు చెప్తున్నా, లీగల్ టీమ్ ఏ డిపార్ట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఎవరు చైర్మన్, ఎవరు ప్రెసిడెంట్. సో దాని గురించి ఆ క్లారిటీ రావాలి అంటే నాకు వాళ్ళ నుంచి క్లారిటీ రావాలి, ఇది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో దానికి నేను చెప్పేది, నేను ఆటో డిపార్ట్మెంట్ చైర్మన్. నువ్వు ఇప్పుడు చైర్మనా లేకపోతే ప్రెసిడెంటా? మేనేజర్. మీరు మేనేజర్ కదా, మీకు ఇప్పుడు ఆ డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు అటాచ్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళ లైసెన్స్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంటున్నారు. అప్రూవల్ ఇప్పుడు బైక్ ట్యాక్సీకి ఏమైతే వాళ్ళకి ఉన్నాయి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అది ఇల్లీగల్ లీగల్ అనేది అది నేను చెప్పలేను. నువ్వు రాబిడో ఆఫీస్కి నువ్వు ఎంట్రీ ఎట్లా తప్పించుకుంటున్నావు? నేను రిలేటెడ్ ఆటో డిపార్ట్మెంట్కి నేను బైక్ గురించి అడితే చెప్పలేను. సంథింగ్ ఏదైనా మీకు అడిగినందుకు చెప్పినా కూడా అది ఏమన్నా మిస్టేక్ అయినా కూడా మీరు దాన్ని హైలైట్ చేసినా కూడా నేను కొంత ప్రాబ్లం అవుతుంది. సో నేను లాస్ట్ టైం బైక్ వచ్చి బైక్ వాళ్ళకి ఇచ్చారు లెటర్, ఎందుకు అన్బోర్డ్ చేస్తున్నారు సంథింగ్ అని చెప్పి. సో దాని గురించి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. దానికి కొంచెం టైం ఇవ్వండి, దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ ఏపీ బాండ్లు, యూపీ బాండ్లు, మహారాష్ట్ర బాండ్లు, కర్ణాటక బాండ్లు, ఆటోలు కానీ, బైకులు కానీ, క్యాబులు కానీ, ప్రతి ఒక్క డ్రైవర్ అదర్ వెహికల్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ అని అంటే అది గవర్నమెంట్కి ట్యాక్సీ కడుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా అక్కడ నడిపించచ్చు. ఇవి ట్యాక్సీ ప్లేట్లు,
ట్యాక్స్ ప్లేట్ కానీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బండ్లు అనేది నడిపిస్తారు. అది ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు వీళ్ళు అటాచ్మెంట్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ బతుకుదేరు కోసం అనేది బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ అటాచ్మెంట్ చేయించుకొని ఇక్కడ నడిపించుకుంటారు. ఇక్కడ మన పుట్టి పెరిగిన మన రాష్ట్రం మూలమేమో చేతిలో చిప్పలు పట్టుకొని వీళ్ళ ఎమ్మటి చుట్టూ తిరగాల్సి వస్తున్నది. వీళ్ళు అట్లా అంటే ఎందుకు తీసుకుంటున్నారు అన్న? ఒక ఇప్పుడు బైకులు ఉన్నాయి, ఓన్ ప్లేట్ మేడం. మా బాధలు ఏంటంటే ఓన్ ప్లేట్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మామూలుగా ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎల్పినార్లో ఉంటారు, హైదరాబాద్ సిటీకి వచ్చి డ్యూటీ చేసుకుంటారు, ఆ నుంచి కొట్టుకుంటూ వస్తారు. మేము ఏమంటున్నామంటే ట్యాక్సీ ప్లేట్ చేయండి, బ్యాగ్లకి ట్యాక్సీ ప్లేట్ చేస్తే మేము ఇప్పుడు ఆడపిల్ల ఉంటారు, రోడ్ల పైన తిరుగుతారు, ఆ బ్యాగ్ల మీద ఎక్కడ పోతారు, ఏం చేస్తారని కూడా తెలుసు రోడ్ల పైన. మేము ఇప్పుడు బైక్ ట్యాక్సీ ఉందనుకో ఎవరైనా అడుగుతారు మేడం. బైక్ ట్యాక్సీ ఉంటే ఒక ఆడపిల్ల ఒక జంగిల్ వెళ్తే మీరు ఎక్కడ వెళ్తురు, ఎందుకు వెళ్తురు అని రైట్స్ ఉంటాయి కదా మేడం. ఓన్ ప్లేట్ చేసుకుంటారు మేడం, ఓన్ ప్లేట్ ఫైనాన్స్ చేస్తారు. ఇక్కడ ఆటో కానీ అదర్ స్టేట్ వాళ్ళే అటాచ్మెంట్ చేసుకోలేరు అని ఒకసారి అడగండి. ఈ వారంలో మళ్ళీ ఎప్పుడు కలవాలో మాట చెప్పండి, మా టీం వచ్చి కలుస్తారు. వారం అని కాదు, అట్లీస్ట్ వాళ్ళవి మీరు అటాచ్ చేయించుకోలేదా మీ ర్యాపిడో వాళ్ళు? ర్యాపిడో అంటే మీరు బైక్ గురించి దేని గురించి? బైక్, ఆటో. సో ప్రజెంట్ అయితే అదర్ స్టేట్ వెహికల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి మేడం. మనం ప్రాపర్గా చేయట్లేదు. ఒకవేళ అలాంటిది ప్రాబ్లం ఉంది అదర్ స్టేట్ అంటే మేము అయితే మాకు దగ్గర నెంబర్స్ ఉన్నప్పుడు మేము తీసేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే, నాకు తెలిసిన వరకు అదర్ స్టేట్ వెహికల్స్ మేము చేయట్లేదు మేడం. ఎప్పటి వరకు వీళ్ళ డిమాండ్స్ని అంటే మీరు ఎప్పటి వరకు సార్ట్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది? అది ఒకసారి 10 days టైం అయితే కావాలి మేడం. సో 10 days వరకు ఒకవేళ మీరు 10 days వరకు ఒకవేళ కాకపోతే ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఆ టైం లోపు నాకు ఏమైనా అప్డేట్ వస్తే మీది అయితే మీ ప్రెసిడెంట్ సంథింగ్ ఉన్నారు, అజయ్ బాబు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇది ప్రాబ్లం ఉంది సార్, దీనికి ఇంకా టైం కావాలా లేకపోతే విదిన్ టైంలోనే అయిపోతుందా, మన నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలనేది నేను ఆయనకి ఇంటిమేట్ చేస్తాను. గతంలో కూడా ఈ లెటర్ ఇచ్చినాను. ఎప్పుడు అవకాశం సార్, ఈ మార్చ్ జూమ్ చేసుకోండి, ఇది మార్చిలో ఇచ్చినాను. దీని మీద ఇప్పటి వరకు ఏ సమస్య కానీ ఇప్పటి వరకు ఏది కానీ తీయలేరు. అది మార్చ్లో చేస్తే ఇచ్చారు కదా. నేను ఏప్రిల్ ఎండింగ్లో ఆటో ప్రయారిటీ సర్వీస్ లాంచ్ చేస్తాను, 15 rupees per kilometer అని చెప్పేసి. ఇది మీ డిమాండ్ కన్సిడర్ చేసే కదా సార్ చేసింది మేము. ఇప్పుడు ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఎవరినైనా అడగండి. మీరే చూసుకోండి, ఆటో ప్రయారిటీ సర్వీస్ ఓపెన్ చేస్తే మీరు చూసుకోండి, 15 rupees per kilometer రావట్లేదు అని ప్రూవ్ చేయండి. ఎవరన్నా ఎవరికైనా వస్తుందా పర్ కిలోమీటర్ 15 rupees? సార్ ఇప్పుడే యాప్ ఓపెన్ చేసి చూసుకోండి సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ డిమాండ్ కాబట్టి ఇప్పుడు డిమాండ్ కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇస్తున్నారు. గతంలో నిన్న కానీ మొన్న కానీ ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ కూడా తీసి చూపెట్టాను. అది రెగ్యులర్ గా ఉంటది. ఇప్పుడు 80 రూపాయలు ఇస్తున్నాను సార్, నేను మినిమం రేట్ కార్డ్ 80 rupees ఇస్తున్నా. దేంట్లో కూడా లేదు. ఐడి ప్రూఫ్ ను చూపెట్టాలా మీకు? నిన్నటి మొన్నటి 1 month అడిగారు మీరు. ఇప్పుడు దాన్ని చూపించింది నేను ఆటో మినిమం రేట్ కార్డ్ ఒకసారి ఇలా చూడండి. మినిమం రేట్ మేము చెప్పాము మేడం. పికప్ పాయింట్ ఎంత ఉన్నా, డ్రాపింగ్ పాయింట్ ఎంత ఉన్నా, అమౌంట్ ఎంత ఉన్నా చూడండి. ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేశారు. ఇవాళ వచ్చిన డిమాండ్ ఇది. ఇప్పుడు మీరు ఫైనల్గా 8వ తేదీకి మీరు పరిష్కారం చేయాలని చెప్పేది మా డిమాండ్. 8వ తేదీకి ఈ లోపల మీరు పరిష్కారం చేస్తారా వీటిని? ఏంటి పరిష్కారం చేస్తామంటే అది నా చేతిలో ఉంటే నేను ఒక పని చేయండి, 8వ తేదీ మేము పెట్టిన గడువు, ఈ లోపు మీరు మీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ నెలాఖరు లోపు ఒకసారి మా టీంను పిలవండి. ఆ విషయం మీరు మాట్లాడిన తర్వాత 8వ తేదీ లోపు మీరు కనుక పరిష్కారం చేయబోతే మేము సివిలర్గా మా యాక్షన్ సీరియస్గా ఉంటుంది. నిరాహార దీక్ష ఒకటే కాదు, ఇంకా సీరియస్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో నేను వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటున్నారా? కంపల్సరీ అండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉండవు, ఎందుకంటే అది నా చేతిలో ఉండదు సాల్వ్ చేయడానికి. నేను వాళ్ళ అతడికి తీసుకెళ్తాను, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ వీళ్ళకి న్యాయం జరిగేలా నేను చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే కామ్రేడ్స్, ఇక మనం ఇప్పుడు ఎంత అనే మేనేజర్ గారు ఎంత చెప్పినా కానీ చివరికి కంక్లూడ్కి వచ్చేసరికేమో నేను అఫీషియల్లో బెంగళూరు తీసుకెళ్లాలని చెబుతాడు. ఆయన అంతకంటే ఇంక చెప్పడం వీలు కాదు. ఆయన పరిధిలో ఉన్న వరకు ఏం చేయొచ్చో వాటి విషయం ఈ 4 రోజుల నెలాఖరు లోపు ఒక డేట్ చెప్పి మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ పిలిచే రోజుకి ఇప్పటికీ ఈ వారం రోజుల్లో తను ఏమవుతాడో వినండి. ఈ 4 రోజుల్లో ఆయన ఏం చేయగలుగుతాడో చేసి మనల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు కనుక ఆ రోజు మనం కనుక చేయకపోతే నెక్స్ట్ టైం మన 8వ తేదీ కానీ 10వ తేదీ నుంచి కానీ నిరవధిక దీక్షలో కూర్చోవాలనుకున్నాం. నిరవధిక దీక్షల్లో కూర్చోవడం అవసరం అయితే దీక్షలో కూర్చున్న తర్వాత కూడా మీరు రెస్పాండ్ కాకపోతే నిరవధిక సమ్మెలోకి కూడా వెళ్తాం.
అది మేనేజ్మెంట్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. డ్రైవర్ల జీవితాలతో ఆడుకోకండి. ఇప్పటికే మీరు వీళ్ళు శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళని కనుక ఆదుకునే పరిస్థితి చేయకపోతే మీ అగ్రికల్చర్ కంపెనీల సంగతి మొత్తం ట్రేడ్ యూనియన్స్ అట్లాగే డ్రైవర్లు కలిపి తేల్చుకుంటాం. ఇది సీరియస్ ఇష్యూ మీ అందరికీ.